పెడుతోంది కదా. అందుకోసమని ఇప్పుడు మధ్యలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఉండవాలి. అరుణ్ కుమార్ గారు తర్వాత మురళీమోహన్ అంతే. మాక్సిమం తెలుగుదేశం అయితే ఎప్పుడు బీసీ ఇదే కమ్మే పెడుతుంది. అవునవును, మార్చట్ల, వేరే వాళ్ళకి ఇవ్వట్ల. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళకి అనుకున్నారు. మురళీమోహన్ ఇప్పుడు చేసే ఓపిక లేదు ఆయనకి ఈ సంఘర్షణలో. వాళ్ళ కోడలకు అనుకున్నారు. అయితే పురంధేశ్వరి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దాని మీదనే. ఆవిడకి ఏంటంటే 2 కోణాలు. విశాఖపట్నం అయితేనేమో తన కుటుంబంలో సమస్య, తన కుటుంబాన్ని ఫస్ట్ ప్రయారిటిస్తుంది. ఇది నందమూరి కుటుంబం టోటల్. నందమూరి కుటుంబంలో తన వల్ల ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఉంటే కుటుంబం అంతా తనకు అండగా ఉంటది అనేటువంటిది ఒక ఫీల్ ఉంది. కాబట్టి మళ్ళీ బాలయ్య కొడుకు, బాలయ్య అల్లుడిది అంటే కనుక తను అడ్డుపడకూడదు అనేసి తన కోసం, తన కుటుంబం కోసం పార్టీకి అవసరమైన ఆ సీట్ వదిలేసింది. ఎందుకంటే అక్కడ గెలిచింది, పలు దఫాలు గెలిచినటువంటి సీట్ కదా అది. అట్లాంటి సీటే ఈవిడ ప్రయారిటీ ఇవ్వలేదు. అది తన కుటుంబం కోసం. రెండవది దానికి బదులుగా రాజమండ్రి తీసుకుంది, అంటే తన కోసం. అది ఆవిడ ఇంట్రెస్ట్. ఆవిడ మొదటి నుంచి ఆ ఇంట్రెస్ట్. ఇంతకుముందు రాజంపేట నుంచి బరిలో దిగి ఓటం పాలయ్యారు కదా. అవును, అంటే ఇక్కడ కూడా మళ్ళీ వైజాగ్ కూడా ఓటం పాలయ్యారు. వైజాగ్ అయ్యారు. అంటే ఇక్కడ కూడా సాహసమా లేదంటే ఒక పరీక్ష? ఇప్పుడు పొత్తు ఉంది కదా, ఒకటి తెలుగుదేశం పార్టీతో పొత్తు కాబట్టి, తెలుగుదేశం పలు దఫాలు గెలిచిన సీటు కాబట్టి గ్యారంటీ గెలిపిస్తుంది. చంద్రబాబు గారు ఫస్ట్ టాస్క్ బీజేపీలో గెలిపించాల్సిన బాధ్యత చిన్నమ్మదే. అవును, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఫస్ట్ టైం అనుకుంటా ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం, అందులో భారతీయ జనతా పార్టీ. అక్కడ ప్రత్యర్థి కూడా చాలా బలమైన వ్యక్తి. మిథున్ రెడ్డి మీద గెలవడం అంటే కొంచెం పరీక్ష అని చెప్పాలి. అంటే అది చూసి ఇచ్చారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి, అంతకు మించి లేక ఇచ్చారా?